S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు చాలామంది రీసెంట్గా నన్ను ఒక క్వశ్చన్ అయితే ఫ్రీక్వెంట్ అయితే అడుగుతున్నారండి. సార్, నాకు ఇన్ఫెక్షన్ అంగం మీద వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గిపోయినాక కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ రిపీట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గి మళ్ళీ వస్తుంది సార్, ఎందువలన, ఏం చేయాలి? రీసెంట్ టైంలో చాలామంది నాకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, ఎందుకు రిపీట్ అవుతుంది, ఏం చేయాలి? వీడియోలో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఇన్ఫెక్షన్లు తగ్గి మళ్ళీ ఎందుకు వస్తుంది? చాలామంది అడిగారు, చూద్దాం ఒకటి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఏదైతే ఉందో అంగం మీద ఇన్ఫెక్షన్స్ లైక్ ఎస్టిడి కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ చాలా వరకు వచ్చి సఫర్ అవుతున్నారు. అందులోనూ ఇప్పుడు ప్రాస్టిట్యూషన్స్ లీగల్గా అయిపోయిందనమాట. ఈ లీగల్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అయిపోయింది కదా, చాలామంది అన్నోన్ పర్సన్తో, ప్రాస్టిట్యూట్తో ఇలా విచ్చలవిడిగా, అంటే ఎవరితో పడితే వాళ్ళతో సెక్స్ చేసి, అంటే అందరినీ కాదు, కొంతమంది అయితే చెప్తున్నాను, చేస్తూ ఇన్ఫెక్షన్లు అయితే తెచ్చుకుంటున్నారు. ఇందులో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్గా తగ్గేంత వరకు ట్రీట్ చేసుకోవాలండి. కొన్ని వచ్చేసి ఏదైతే ఉందో జెనిటల్ వార్స్ కానీ, హెర్పస్ సింప్లెక్స్ వైరస్ కానీ, ఇదైతే ఉందో లాంగ్ టైం మెడిసిన్ ఏదైతే ఉందో మన దగ్గర ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కొంచెం లాంగ్ టైం తీసుకుంటే మీకు పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట. అదే షార్ట్ టైంలో తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇకపోతే ఈ బెలనైటిస్ ఇన్ఫెక్షన్, ముఖ్యంగా చాలామందికి బెలనైటిస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో తెలియదు. కొంతమంది వచ్చేసి డయాబెటీస్ వల్ల, నార్మల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేదా వైరస్ వల్ల రావచ్చు. వైరస్ వల్ల వచ్చే బెలనైటిస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చూసుకోండి ఖచ్చితంగా. ఆ ఇన్ఫెక్షన్ రిపీట్ అవుతుందంటే ఒకవేళ ఫంగస్ వల్ల వచ్చింది, లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చింది, ఈ బెలనైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గిపోతుంది, మోస్ట్లీ రిపీట్ అవ్వదు. మీరు హైజీన్గా ఉంటే ఈ ఫంగస్ వల్ల కానీ, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ బెలనైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు. వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటుందండి. అది చూసుకోండి. ఫస్ట్ టైం మన దగ్గర ట్రీట్మెంట్ అయితే తీసుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను, బయట తీసుకున్నప్పుడు కూడా మీరు ఏదైతే ఉందో ప్రాబ్లం ప్రాపర్గా చూసుకోండి. ఇప్పుడు చెప్పిన 3 కారణాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. వైట్గా డస్ట్గా ఉంటుంది, పెనీస్ మీద అయితే ఉందో పుండ్లుగా ఉంటుంది. కొన్నిసార్లు సిఫిలిస్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది దాన్ని కూడా బెలనైటిస్ ఇన్ఫెక్షన్ అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ మధ్యలో నాకు ఏదైతే ఉందో ఈ మొల్లస్కమ్ కాంటాక్ట్ చేసాం, మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ ప్రాబ్లం వచ్చి కూడా కొంతమంది ఇది వాట్స్ అనేసి నాకైతే కాల్ చేసి చెప్తున్నారు, ఇది నాకు వాట్స్ ఉంది సార్ అనేసి మన క్లినిక్ కూడా విజిట్ చేశారు. ప్రాపర్ ఏదైతే ఉందో ప్రాబ్లం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోండి, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి. ప్రాబ్లం తగ్గిపోయాక ఎందువల్ల వచ్చింది అది ఒకసారి చూసుకొని దాన్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ హైజీన్ అది చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్లో మీరు కలిసాక ఇమ్మీడియట్గా ఆ పెనీస్ని నార్మల్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకోండి. చాలామంది డెటాల్ వేసి బాగా రుద్ది కడుగుతున్నారు డైలీ. ఇలా కడగడం వల్ల మీ పెనీస్ మీద ఉన్న లేయర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అది డ్యామేజ్ అవడంతో పాటు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకపోతే ఇన్ఫెక్షన్ అనేది మన క్లినిక్ నేను చాలామంది ట్రీట్ చేశాను. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ ఇంట్లో ఉన్న వైఫ్ ఏదైతే ఉందో భార్యకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదండి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు ఇన్ఫెక్షన్ తగ్గి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళతో పార్టిసిపేట్ చేశారంటే మీకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ పెళ్ళైన వాళ్ళు ఏదైతే ఉన్నారు కదా, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరికి ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ ఉందో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకొని ఇద్దరు ట్రీట్ చేసుకోవడం చాలా 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 మంచిది.
సో మన దగ్గరనే కాదు, నియర్ డాక్టర్ని కూడా విజిట్ చేయండి. సో ప్రాపర్ డయాగ్నోస్ చేసుకునేసి ప్రాపర్గా ట్రీట్ చేసుకొని కంప్లీట్గా ఇద్దరు క్లియర్ చేసుకున్నాకే సెక్స్లో కలవండి. సో ఇంటర్ కోర్స్ చేసుకోండి. లేదు ఒకరికి తగ్గి ఇంకొకరికి ఉంది, అలా ఇంటర్ కోర్స్ చేసుకున్నట్టు ఎవరికైతే తగ్గి ఉంటుందో వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుందండి. సో అదొకటి మాత్రం చెప్తున్నాను. సో ఇలా ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉందో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి హైజీన్గా ఉండడానికి ట్రై చేయండి. సో ప్రాపర్గా ప్రాబ్లం ఎందుకు వచ్చింది చూసుకుని కంప్లీట్గా తగ్గేంత వరకు ట్రీట్ చేసుకోండి. ఓకేనా? సో హైజీన్ అనేది ఇంపార్టెంట్. హైజీన్గా ఉండండి ఫస్ట్. మీ భార్య ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్రీట్ చేసుకొని వాళ్ళకు క్లియర్ చేసుకొని ట్రై చేయండి. ఇంకా పోతే బయట ఏదైతే ఉందో, సో బయట వాళ్ళతో కలవడం మానేయండి, ముఖ్యంగా ఆంటీలతో. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ రీసెంట్ టైంలో ఎక్కువ ఆంటీలతో ఇంటర్ కోర్స్ చేస్తున్నారు. సో వాళ్ళతో కలవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటుందండి. అది మోస్ట్లీ అవాయిడ్ చేసుకోండి. హైజీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అదొకటి మాత్రం చెప్పగలను. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.